అజయ్ ఇంతకన్నా గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి. అజయ్ ఓకే, మిగతా అంశాలు చెప్తాం. ఈరోజు బ్రేకింగ్ అంశం ఏంటంటే తురకా కిషోర్. తెలుసా మీకు తురకా కిషోర్ ఎవరో? తెలుసండి. ఏంటి చాలా అవుతున్నది మీడియా అంతా కూడా, సోషల్ మీడియాలో కూడా. తురకా ఒక జాతీయ నాయకుడిలాగా, ఉద్యమకారుడిలాగా ఆయన్ని అసలు హైకోర్టు చివాట్లు పెట్టేసింది, తురకాకి న్యాయం జరిగింది అని. ఇంతకుముందు ఏదో ఈయన మీద హత్యా కేసులు ఇవన్నీ ఉన్నట్లుగా నాకున్న నోటీసు. పిన్నెల్లి గారు అనుచరుడు అనుకుంటా నేను. ఏంటి తురకా కదా మీకు సంబంధం గారు? ఒక వీధి రౌడీ అనొచ్చు అనకూడదు, బట్ నేను అంటాను. ఒక వీధి రౌడీకి ఎంత హైప్ ఇవ్వాలో అంత హైప్ ఇచ్చేస్తున్నారు వీళ్ళంతా. ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ తురకా కిషోర్కి బెయిల్ ఇచ్చేసింది, ఉన్నత న్యాయస్థానం న్యాయం చెప్పింది, విజయం మా వైపే ఉంది, మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రాలు పడినా సరే ఈరోజు విజయం మాదే అని మాట్లాడుతున్నారు. ఈరోజు తురకా కిషోర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడండి? ఏమన్నా స్వాతంత్ర సమరయోధంలో పోరాటం చేసి ఉద్యమం చేసి ఏమన్నా అరెస్ట్ అయ్యాడా? లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడి ప్రాణాలు అడ్డు వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని అడ్డుకుంటున్న వాళ్ళని తోసేసో లేకపోతే వాళ్ళని కొట్టో ఇటువంటి విషయాల మీద ఏమన్నా అరెస్ట్ అయ్యాడా? ఒక వీధి రౌడీ మాదిరి, ఒక గూండా మాదిరి, ఒక పిచ్చి పట్టిన వాడి మాదిరి మనుషుల మీద దాడులు చేసుకుంటూ, వర్మ గారు మనందరికీ బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అండదండలు చూసుకొని మాచర్లలో ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బోండా ఉమా గారి మీద, బుద్దా వెంకన్న గారి మీద ఒక పెద్ద గడ, ఆ కారును వెంటాడి కారు అద్దాలు పగలగొట్టి రాళ్ళు ఇసిరేసి ఆ గడనైతే అసలు కారులోకి అద్దాలు పగలగొట్టి కారు లోపలికి తోసేసి, ఆ రోజు డ్రైవర్ ఎంతో చాకచక్యంగా కారు నడపగలిగాడు. కానీ నిజంగా అటో ఇటో అయితే ఆ రోజు బోండా ఉమా గారు, బుద్దా వెంకన్న గారు ఇద్దరు చనిపోయేవాళ్ళు. ఆ రోజు ఆ సంఘటన ఈ రోజు కూడా ఎవడు మర్చిపోలేదు. ఒక్క బోండా ఉమా గారి మీద, బుద్దా వెంకన్న గారి మీద దాడులు కాదు, వీళ్ళ గురువు గారు ఉన్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. మనం చూసాం మొన్న జరిగిన ఎన్నికలలో ఏ విధంగా వెళ్ళి పోలింగ్ బూత్ లో ఏ విధంగా ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టాడు వీళ్ళ గురువు గారు. ఆయన అటువంటి ఒక వ్యక్తి అండదండలు చూసుకొని జగన్మోహన్ రెడ్డి నాకు సీఎం, మా పిన్నెల రామకృష్ణారెడ్డి నాకు ఎమ్మెల్యే, నన్ను ఎవడు ఏమీ చేయడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులలోకి, జనసేన పార్టీ నాయకులలోకి జొరబడి వాళ్ళని బెదిరించి చేతికి దొరికితే అది దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి ఇటువంటి అనేకమైన కేసులు, సెటిల్మెంట్లు, కబ్జాలు, గూండాగిరి, రౌడీయిజం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, ఇటువంటి విషయాలలో ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. 8 నెలల తర్వాత రిలీజ్ అయ్యాడు. మళ్ళీ పోలీస్ అధికారులకి అతని మీద ఇంకో కేసు ఫైల్ అయింది కాబట్టి వెంటనే అరెస్ట్ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. ఒక ఉన్నత న్యాయస్థానం అతనికి శిక్ష వేసింది, అదే ఉన్నత న్యాయస్థానం ఈరోజు బెయిల్ ఇచ్చింది. దాంట్లో తప్పేమి లేదు కదా. ఈరోజు న్యాయస్థానాల్లో బెయిల్ ఇవ్వటము, శిక్ష వేయటం కాదు. ఈ అడావిడి ఎందుకు అవుతుంది? అడావిడి ఒకటే సార్. ఇక్కడ ఏమైంది, తురకా కిషోర్ పాపం గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కదా, రాష్ట్రం కోసమో దేశం కోసమో బాగా పోరాడాడు, రక్తం చిందించాడు, త్యాగాలు చేశాడు పాపం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకోవాలా. బోండా ఉమా గారు, బుద్దా వెంకన్న గారు కారు ధ్వంసం చేసిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత, ఆ దారుణ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేశాడండి అతన్ని. వెల్ డన్ తురకా కిషోర్, చాలా అద్భుతంగా. ఇంకా నువ్వు చేయాల్సింది ఒకటేనే, వాళ్ళ ప్రాణాలు తీసేస్తుంటే ఈసారి పిన్నెల సీట్ నీకు ఇచ్చేటున్నాయని చెప్పేటోడేమో. అటువంటి దారుణాలు చేసిన వ్యక్తి ఈ రోజు కోర్టు బెయిల్ ఇస్తే ఈడేడో అసలు పెద్ద సాధించేశాడు, విజయాన్ని సాధించేశాడు, గొప్పోడు, తోపూతురు అన్నట్లు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నారంటే వర్మ గారు, ఒక వీధి రౌడీ అయినా సరే, ఒక రౌడీ షీటర్ అయినా సరే, ఒక గూండాగిరి చేసేవాడైనా సరే, వాడు మాకు దేవుడు, వాడే మా హీరో, వాడే మాకు బ్రాండ్, ఫైర్ బ్రాండ్, అటువంటి వాడి కోసం మేము గుడ్డలు దించేసుకుంటామని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చూపిస్తున్నారు ప్రజలకి. ఈరోజు జగన్ మాట్లాడితే జగన్ 2.1 అంటున్నాడు, చూశారా వర్మ గారు? ఇటువంటి వ్యక్తులను చూసి ఎవరైతే ఈరోజు గుడ్డలు దించుకొని కాలర్లు ఎగరేసుకుంటున్నారు, ఇటువంటి వీధి రౌడీలను చూసి వీళ్ళందరూ రేపొద్దున నిజంగా గతి తప్పి దరిద్రం బాగోక ఈ రాష్ట్రంలో వాళ్ళు రాగలిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన గుట్టగా మార్చేస్తారు. కాదే ఇప్పుడు ఇంకోటి ఏంటి, బోరుగడ్డ